వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. రేకుర్తిలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన బీజేపీ నేత. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ అది తెలంగాణ బడ్జెట్ కాదు, అది కొడంగల్ బడ్జెట్ గా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంక్షేమ పథకాలకి వీరిచ్చిన 6 గ్యారంటీలకు గాను వీరు పెట్టిన బడ్జెట్ లో మాత్రము ఎక్కడ కూడా ఈ బడ్జెట్లకు నిధులు కేటాయించలేదు. వీరి చెప్పిన 6 గ్యారంటీలకు నిధులు మాత్రము కేటాయించలేదు. కేటాయించిన వాటికి అరకొరగా మాత్రమే బడ్జెట్ లో నిధులు కేటాయించి మిగతా వాటి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మిగతా వాటి యొక్క పథకాల గురించి మరి ఇంప్లిమెంటేషన్ గురించి ప్రజలు మీరు ఇచ్చిన హామీల గురించి 6 నెలల కాలం పూర్తి మీ యొక్క పరిపాలన పూర్తి ఇంతవరకు కూడా మీ ఇచ్చిన హామీలు నోచుకోలేదు. కనీసం ఈ బడ్జెట్ లోనైనా పెడితే కనీసము వీళ్ళు ఇస్తారన్న ఒక ఆశాభావం ఉండేది. కానీ ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత అది ప్రజలకు తెల్లమైపోయింది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు మాత్రము అది కళలో మాత్రమే నెరవేరుతాయి తప్ప ప్రత్యక్షంగా మాత్రం నెరవేరాయి. మరి ఇచ్చిన బడ్జెట్ లోనైనా మరి 33 జిల్లాలకు ఈనాడు కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణకు ఏమి ఇచ్చిందని అన్నప్పుడు మరి మీరు ఈ తెలంగాణలో 33 జిల్లాలకు మీరు ఏ జిల్లా వారీగా ఎంత బడ్జెట్ ని కేటాయించారో ఒక్కసారి మీరు చెప్పాలి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ కి మీరు ఏం తీసుకొచ్చారా అంటే గుండు సున్నా తీసుకొచ్చారు, గాడిద గుడ్డు తీసుకొచ్చారు. కాబట్టి మీరు ఒకరిని విమర్శించే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ నువ్వు ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నావు, మరి నువ్వు ఏ నిధులు తీసుకొచ్చినావు, కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసము ఎన్ని నిధులు తీసుకొచ్చినాము, ఏ వాటా కింద ఎన్ని నిధులు తీసుకొచ్చినావు అనేది తేటతెల్లం చేయాలి. కూడా మొన్న అన్నదాతల రుణమాఫీలో కూడా వివక్ష జరిగినది. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే కొడంగల్ అంటే తెలంగాణ అనుకుంటుంది కావచ్చు రేవంత్ రెడ్డి. దయచేసి తెలంగాణ అంటే 33 జిల్లాలతో కలిసిన తెలంగాణ. మరి నువ్వు ఒక సీఎం గా ఉన్నప్పుడు కొడంగల్కి సీఎం గా లేవు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎం గా వ్యవహరిస్తున్నావు అని ఒక్కసారి యాదించుకోవాలి. ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నువ్వు తెలంగాణకి ఏమి ఇచ్చినావు అని 8 మంది ఎంపీలను గెలిపించిన అన్నప్పుడు మరి మీకు తెలంగాణలో అధికారం కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలకి మరి తెలంగాణ 33 జిల్లాలకు ఇచ్చిన నిధులు ఏవి అని మేము ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార పక్షాన్ని మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నాము. మరి మంత్రి గారు వారు అప్పుల చిట్ట చదువుతున్నారో లేదా బడ్జెట్ చదువుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తెలంగాణకు మరి ఈ బడ్జెట్ లో పెట్టిన పైసలు అవి ఎక్కడి నుంచి వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది, దానిలో ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంత మిగులు ఉంటుంది, ఇంత అప్పు తీసుకొస్తామనే ఒక లెక్క పత్రం ఉంటుంది. కానీ వీరు పెట్టిన బడ్జెట్ కి నక్కకి నాగలోకానికి తేడా స్పష్టంగా కనబడుతుంది. మరి ఈ తెలంగాణలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 90 లక్షల రేషన్ కార్డులకి 39 లక్షల రేషన్ కార్డులకే మీరు సబ్సిడీ ఇస్తున్నారు. మిగతా 50 లక్షల యొక్క రేషన్ కార్డులకు మీ ఏంటిది దిక్కు దివాన లేదు. దాంతో పాటు మరి ఇంకా ఈ 50 లక్షల యొక్క లబ్ధిదారులకు ఏం చేయాలనుకుంటున్నారు, వారికి ఈ బడ్జెట్ లో మరి పైసలు కేటాయించలేదు. వారి యొక్క పరిస్థితి ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలతో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వచ్చిన హామీలు 6 గ్యారంటీలను ఒక్కొక్క గ్యారంటీని రాహుల్ గాంధీని, సోనియమ్మని, వాళ్ళ చెల్లెల్ని, కూతుర్ని, మనవరాలని తీసుకొచ్చి ఇక్కడ వచ్చే ఒక్కొక్క ప్రాంతంలో హామీలు ఇచ్చిరి. మరి హామీలకి ఎవరు బాధ్యులు? మరి తెలంగాణ బడ్జెట్ లో దీని యొక్క బడ్జెట్ మాత్రం అయోమయోగం ఉంది, అగమ్య గోచరంగా కనబడుతున్నది. దీనికి ఒక రేయి అంటూ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో దాదాపు ఏమనంటే పథకాల గురించి దాని గురించి ఢిల్లీ పోతున్న రేవంత్ రెడ్డి మరి దీని గురించి నిధుల గురించి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, దీనికి ఒక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో లేదు. కేవలం 100% ఉంటే 30% యొక్క రైతులకే రుణమాఫీ ప్రకటించి 70% యొక్క పరిస్థితి ఏంది అనేది అయోమయంగా ఉన్నది ప్రస్తుతము. మరి మీరు ఏదైతే చెప్తున్నా రైతు సంబంధించిన రైతు భరోసా కానీ అయితే రైతు కూలీలకు కానీ సబ్సిడీ కానీ లేకపోతే వరి ధాన్యాలకు 500 రూపాయల సబ్సిడీ కానీ బోనస్ కానీ మరి
ఈ మహిళలకు ఇస్తారన్న పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ లేదంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి తులం బంగారం ఇస్తా అన్నారు. దానికి నిధులు ఎట్లకెళ్ళి వస్తాయి? మీరు ఇచ్చిన హామీలకి ఇవన్నీ నిధులు ఎట్లా వస్తాయి అనేది ప్రజలు మీ ఎన్నికల ముందు ఉపన్యాసాలు ఇచ్చిరు, ఎన్నికలు అయిపోయినాయి, గెలిచిన తర్వాత మీరు తెడ్డు చూపిస్తారు అనే విషయము ప్రజలకు చాలా స్పష్టంగా కనబడింది. ఇక్కడ నుంచి రానున్న కాలంలో ప్రజలు ఇది కూడా మీరు ప్రవేశపెట్టడానికి చిన్న చిన్న అరగూర ప్రవేశపెట్టడానికి ఈ పథకాలు ప్రవేశపెట్టిన కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ఒక ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో ఏ విధంగా గెలవాలి, ప్రజల్లో మాకు ఏ విధంగా వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఒక దాన్ని ప్రజల్ని కొంచెము ఆ రుచి చూపించి వదిలిపెట్టడానికి కారణం తప్ప మీకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం మీకు 6 గ్యారంటీలకి అమలు నోచుకోవడానికి దిక్కు లేదు, దివానా లేదు, అసలు అవకాశం కూడా లేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు పెట్టిన బడ్జెట్ లో నిధులు ఎక్కడి నుంచి వచ్చినా స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు అవుతాయి, మీకు సరైన ఎప్పుడైనా తేదీని ప్రకటించండి. దాంతో పాటు మీరు ఇస్తారన్న లబ్ధిదారుల జాబితా మీరు ఆ రోజు ఆగమాగంగా ఒకరోజు గ్రామ పంచాయతీల ముంగట కార్పొరేషన్ల ముంగట మీరు లబ్ధిదారుల యొక్క డాటా తీసుకున్నారు, అప్లికేషన్లు ఉన్నాయి. మరి ఆ అప్లికేషన్ ఎంతవరకు వచ్చినాయి, అప్లికేషన్ సంబంధించిన నిధులు ఎంత అవసరం అవుతాయో అనేది తప్పకుండా మీరు చేయాలి. దాంతో పాటు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారన్నారు, దాన్ని వెంటనే ఈ ఎలక్షన్ల లోపే రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా రేషన్ కార్డులు, కొత్తగా రేషన్ కార్డులు పెళ్ళైన తర్వాత రేషన్ కార్డుల కోసము పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి పోతున్నారు, అయినా కానీ వాళ్ళకి ఇంకా రేషన్ కార్డు దిక్కులేదు. పొద్దున ఆ రేషన్ కార్డు కేవలము బియ్యానికి మాత్రమే కాదు, ఆ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన హెల్త్కు సంబంధించిన యొక్క దానికి ఉపయోగపడుతుంది. కావున మీరు వెంటనే అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు వెంటనే చేయాలి. మరియు ఇప్పుడు కరెంటు బిల్లుల గురించి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే వాళ్ళ యొక్క కరెంటు దానికి మీరు వెంటనే ఆ కరెంటు బిల్లు అమలు ఫ్రీగా ఉచితంగా కరెంటు బిల్లు ఏది ఇచ్చిరో ఆ గృహజ్యోతికి సంబంధించింది వెంటనే మీరు దాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పరచడానికి మీ ఈ బడ్జెట్ లో నిధులు ఎన్ని కేటాయించారని ప్రశ్నిస్తున్నాం.